DBMS. In the last class, we had discussed about the data independence. It is very simple concept. So some relation is between data abstraction and the data independence is there. Okay, what is the relation between data abstraction and the data independence? Already we have discussed in the last class. My dear students, what is the meaning of data abstraction? Please respond in the public chat. What is the meaning of data abstraction? What is the meaning of data abstraction? Nice. Please respond, my dear students. The data abstraction means hiding irrelevant details from the users. ఒకళ్ళ డేటా ఇంకొకరికి అవసరం లేదు, ఎవరికి కావాల్సిన డేటా వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేసేది డేటా abstraction. Data independence also like that. Independence that does not depend on the data. That's why here some relation is between data independence and data abstraction. So actually this is one of the very advantage of the DBMS because it maintains the independency. So you have to change the database schema. Data abstraction lo manaki 3 levels unnai nana. So those 3 levels oka level lo emaina modification jarugutunte ఇంకొక లెవెల్ వాళ్ళకి ఎలాంటి డిసడ్వాంటేజెస్ లేకుండా ఎలాంటి చేంజెస్ లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉండొచ్చు. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ డేటా ఇండిపెండెన్స్. హియర్ the data should not directly interact with each other. Okay, in data independence, users and data, users అనే వాళ్ళు వ్యూ లెవెల్లో ఉంటారు, డేటాబేస్ అనేది ఫిజికల్ లెవెల్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. సో హియర్ ద యూజర్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ కమ్యూనికేటింగ్ విత్ ద database. So that is also the data independence. Here we have two different types of data independences: logical data independence, physical data independence. Those names are the second level and third level nana. Okay, these two names already మనకి 3 levels ఉన్నాయి కదా, వ్యూ లెవెల్, లాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెల్. ఆ 2 names, సెకండ్ నేమ్ థర్డ్ నేమ్ డేటా ఇండిపెండెన్స్ నేమ్స్. ఓకే, సో ఆల్రెడీ we will discuss the diagram also. వ్యూ లెవెల్, ఓకేనా, ఈ డయాగ్రామ్ మిడిల్ పార్ట్ లో ఏదైతే ఉందో దట్ ఈస్ రిలేటెడ్ టు డేటా అబ్స్ట్రాక్షన్. ఇక్కడ డేటా ఇండిపెండెన్స్ ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ లెవెల్ కి సెకండ్ లెవెల్ కి మిడిల్లో లాజికల్ డేటా ఇండిపెండెన్స్ ఉంది. ఎందుకంటే కాన్సెప్చువల్ లెవెల్ అంటే లాజికల్ లెవెల్ అని కూడా అనొచ్చు కదా. సో ఫస్ట్ లెవెల్ ని సెకండ్ లెవెల్ ని వేరియేట్ చేస్తూ ఉండేది లాజికల్ డేటా ఇండిపెండెన్స్, సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ మిడిల్లో ఉండేది ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. సో దిస్ డయాగ్రామ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ డేటా అబ్స్ట్రాక్షన్ and data independence. What is the logical data independence role here? What is the physical data independence role here? Okay, logical data independence role. Suppose కాన్సెప్చువల్ లెవెల్లో ఏమైనా చేంజెస్ చేస్తూ ఉంటే, కాన్సెప్చువల్ లెవెల్లో ఉండేది ఎవరు? ప్రోగ్రామర్స్. సో దాంట్లో ఏమైనా చేంజెస్ చేస్తూ ఉంటే యూజర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఓకేనా, సో దట్ ఈస్ ద లాజికల్ డేటా ఇండిపెండెన్స్ రోల్. ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, సో ఫిజికల్ లెవెల్లో ఏమైనా చేంజెస్ చేస్తూ ఉంటే ఈ ప్రోగ్రామ్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఆ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే చాలు నాన్న, మిగతా మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాసినా నో ప్రాబ్లం. Okay, so logical data independence define able to change the conceptual level without having to change the external schema. Logical data independence is used to separate the external level from the conceptual level. అది ఈజీగా అర్థమవుతుంది ఈ డయాగ్రామ్ లోనే. ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది లాజికల్ డేటా, సెకండ్ ది థర్డ్ ది సపరేట్ చేస్తుంది ఫిజికల్ డేటా. ఓకే, సో కమింగ్ టు ద ఫిజికల్, దీస్ టూ ఆర్ ద ఇంటర్ఫేసెస్. ఓకే, లాజికల్ డేటా ఇండిపెండెన్స్ విచ్ ఇంటర్ఫేస్? యూజర్ ఇంటర్ఫేస్ లెవెల్. ఓకేనా, యూజర్ అంటే వ్యూ లెవెల్ నాన్న. Logical data independence occurs at the user interface level. Physical data independence, last point observe cheyandi, occurs at the logic. Okay na, logical interface level. సో ఇది ఏంటంటే సెకండ్ లెవెల్ని థర్డ్ లెవెల్ని సపరేట్ చేస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? ఒకవేళ మీరు గుర్తుంచుకోగలుగుతుంటే గుర్తుంచుకోండి, అదర్వైజ్ లీవ్ ఇట్ నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంతవరకు రాస్తే చాలు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాజికల్ ఇండిపెండెన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అనేది చెప్పగలిగితే చాలు. ఇంపార్టెన్స్, డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ట్రాగా డిస్కస్ చేసిన పాయింట్స్. ఎగ్జాంపుల్ కూడా జస్ట్ మీకు ఒక ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే వేరియేషన్ ఎలా అర్థం అవ్వాలి అనే దానికోసం డిస్కస్ చేసాము. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా ఇండిపెండెన్స్.
Now, in today's session, we will discuss another important concept, database languages, DBMS languages. My dear students, up to now, if you have any doubts, please ask me. If you have any doubts, please ask me. If you want any information regarding the data independence, already here I am shared about the data independence link. Please go through that. ఓకే, ఎప్పటి క్లాస్లో అప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉన్నాను నేను. ఒకవేళ మీరు కావాలి అంటే మళ్ళీ వినొచ్చు. అలాగే ఏ రోజు మెటీరియల్ ఆ రోజు డ్రైవ్ లింక్ ఆల్రెడీ మీకు షేర్ చేయడం జరిగింది. అది మీకు సిస్టమ్ యూస్ చేస్తున్నట్లయితే బుక్ మార్క్గా మొబైల్లో కూడా బుక్ మార్క్ చేసుకోవచ్చు. సింపుల్గా లింక్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేషన్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, ఏం చాలామంది రెస్పాన్సెస్ లేదు. రెస్పాన్సెస్ అయితే డే బై డే బాగా తగ్గిపోతూ ఉన్నాయి. బోరింగ్గా ఉందా డిబిఎంఎస్ సబ్జెక్ట్, మై డియర్ స్టూడెంట్స్? Okay, anyway, in today's session we will discuss about the DBMS languages. That is also called as the different types of SQL commands. Already మీకు SQL commands గురించి తెలుసు. SQL abbreviation ఏంటన్నా? My dear students, what is the abbreviation of SQL? తెలుసా ఎవరికన్నా? Please respond either yes or no. మన SQL abbreviation. At least please respond either yes or no. Okay, very nice. The SQL stands for Structured Query Language. That is also called as the standard query. Public chat లో అబ్జర్వ్ చేయండి. అబ్రివేషన్ SQL stands for either structured or standard query language. పర్టికులర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ రాయమని చెప్పాను మీకు. అంటే నిన్న క్లాస్లో కూడా ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చి రాయమని చెప్పాను. ఐ రిసీవ్డ్ 10 మెయిల్స్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. మీరు 63 అనుకుంటా, 63లో 10 రెస్పాన్సెస్ రిసీవ్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. either it is right or wrong. Okay, either it is right or wrong, I received your responses. Okay, thank you. So today's session we will discuss about the what are the different DBMS languages. DBMS languages అంటే ఇక్కడ సపరేట్ మళ్ళీ కొత్త లాంగ్వేజెస్ ఏం కాదు నాన్న. డిబిఎంఎస్లో మనం యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి? ఆల్రెడీ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసు, C++, జావా. అలాగనే డిబిఎంఎస్కి యూజ్ అయ్యే విధంగా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. వాటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్ అని కూడా అంటారు. మనం నార్మల్ సిలో కానీ, పైథాన్లో కానీ, లేకపోతే డేటా స్ట్రక్చర్స్లో కానీ ఎయిమ్ తర్వాత ప్రోగ్రామ్ రాస్తున్నాం కదా, అదే ఇక్కడైతే ఎయిమ్ తర్వాత మనం ప్రోగ్రామ్ బదులు కమాండ్ అంటారు నాన్న. ఓకేనా? మీరు యునిక్స్లో వినే ఉంటారు ఐ థింక్. కమాండ్స్ విన్నారా? కమాండ్స్ అని మై డియర్ స్టూడెంట్స్. ఓకే, మీరు యునిక్స్లో కమాండ్స్ అనే అంటూ ఉంటారు కదా. సో హియర్ ఆల్సో సేమ్ నాన్న. ఇక్కడ కూడా ఒక లైన్లో యునిక్స్లో ఎలా అయితే 1 లైన్లో మీకు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు, హియర్ ఆల్సో సేమ్ థింగ్. సో in today's session we will discuss about those point of view. So before we are moving to the different types of DBMS languages or different types of SQL commands, we will start with a small information. So here I will consider the sample university database. What is the meaning of database? What is the meaning of database? Collection of information. Any other definitions for the database? రెస్పాన్సెస్ ఏమయ్యారు? అందరూ ఏమైపోయారు?
database, collection of related data, collection of facts. Very nice, thank you very much. So here consider university database. Database అంటే collection of information. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, కోర్స్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, కాలేజ్లో రూమ్స్ ఉంటాయి రూమ్స్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఎన్రోల్డ్ ఏ స్టూడెంట్ ఏ కోర్సులో ఎన్రోల్ అయ్యారు తెలుసుకోవడానికి అవ్వచ్చు, టీచర్స్ ఆ పర్టికులర్ స్టూడెంట్స్కి ఏ టీచర్స్ వెళ్తున్నారు, మీట్స్ ఇన్ అంటే ఎక్కడ మీట్ అవుతున్నారు స్టూడెంట్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు. ఓకేనా? సో ది 7 in this particular database I will consider these 7 tables nana. ఓకేనా? these 7 related information ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయించిన విత్ ఇన్ ద బ్రాకెట్ లో స్టూడెంట్స్ కి రిలేటెడ్ గా నేను కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి అంటే ఎలా ఉంటుంది నాన్న? మీ రిజిస్ట్రేషన్ ఐడి ఎలా ఉంది? సపోజ్ ప్లీజ్ సెండ్ మీ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ మై డియర్ స్టూడెంట్స్. మీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ చెప్పండి నాన్న. మీ రిజిస్టర్ నెంబర్స్ అడుగుతున్నాను. ఎవరి రిజిస్టర్ నెంబర్ వాళ్ళు టైప్ చేయండి. ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఓకే, ఎలా ఉంది ఇక్కడ? L20 CS 1382 అంటే నెంబర్స్ క్యారెక్టర్స్ మెర్జ్ అయి ఉన్నాయి. దట్స్ వై హియర్ ఐ విల్ అసైన్ ద స్టూడెంట్ ఐడి యాజ్ స్ట్రింగ్ నాన్న. ఓన్లీ నెంబర్స్ ఉంటే మనం ఇంటీజర్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ స్టూడెంట్ ఐడిలో నెంబర్స్ క్యారెక్టర్స్ రెండు ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ గా కన్సిడర్ చేశాను. నేమ్ స్ట్రింగ్ గా కన్సిడర్ చేశాను. లాగిన్ అంటే యూజర్ నేమ్ స్ట్రింగ్ గా కన్సిడర్ చేశాను. ఏజ్, మీ ఏజ్ ఎంత అంటే మనం ఏంటి పాయింట్స్ లో ఏం చెప్పము, జస్ట్ 20, 21, 22, 23 అలా చెప్తాం కాబట్టి ఏజ్ ని ఇంటీజర్ గా కన్సిడర్ చేశాను. జీపీఏ, మీ సిజిపిఏ కానీ మీ ఎస్జిపిఏ కానీ ఎలా ఉంటుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ లో ఉంటుంది కాబట్టి దాన్ని రియల్ గా కన్సిడర్ చేశాను నాన్న. స్టూడెంట్స్ కి ఇక్కడ డేటా టైప్స్ అర్థమైందే నాన్న? ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తున్నారో అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? సో ఏ ఫీల్డ్ కి ఏ డేటా టైప్ కన్సిడర్ చేస్తున్నానో అర్థమైందా? ఎందుకు కన్సిడర్ చేస్తున్నానో అర్థమైంది కదా? సో ఆల్రెడీ మీకు ఆ డేటా టైప్స్ అన్ని తెలిసినాయేనా? ఫ్యాకల్టీ అయితే ఏమేమి తీసుకుంటున్నాను? ఫ్యాకల్టీ ఐడి తీసుకుంటున్నాను, ఫ్యాకల్టీ నేమ్ తీసుకుంటున్నాను, వాళ్ళ యొక్క శాలరీస్ అంటే పైసాస్లో కూడా ఉండొచ్చు కదా, రియల్గా తీసుకున్నాను. కోర్సెస్లో నేను ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాను? కోర్స్ ఐడి, కోర్స్ నేము, క్రెడిట్స్. పర్టికులర్ కోర్సు మీరు ఇప్పుడు సిజిపిఏ ఎస్జిపిఏ ఎలా వస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద క్రెడిట్స్ నాన్న. ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి క్రెడిట్స్ ఉంటాయి. రూమ్స్లో ఏం తీసుకుంటున్నాను? రూమ్ యొక్క నెంబరు, ఇక్కడ ఏదో సమ్ మిస్టేక్ పడిందంటే నెంబర్ తీసుకుంటున్నాను. రూమ్ యొక్క అడ్రస్ అంటే ఏ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోరా, ఏ బ్లాకా, ఎం బ్లాకా. కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. ఎన్రోల్డ్ అంటే ఏ స్టూడెంట్ ఏ కోర్స్కి ఎన్రోల్ అవుతున్నారు అంటే స్టూడెంట్ ఐడి కలెక్ట్ చేసుకుంటున్నాను, కోర్స్ ఐడి కలెక్ట్ చేసుకుంటున్నాను. దాంట్లో ఆ పర్టికులర్ కోర్స్లో ఆ స్టూడెంట్కి ఎంత గ్రేడ్ వచ్చిందో కూడా కలెక్ట్ చేస్తున్నాను. టీచర్స్కి ఏంటి? ఆల్రెడీ ఫ్యాకల్టీ ఐడి ఉంటుంది. ఆ పర్టికులర్ టీచర్ అనేవాడు ఏ కోర్స్ని డీల్ చేస్తున్నాడు, ఆ కోర్స్ ఐడి. మీట్స్ ఇన్ పర్టికులర్ కోర్స్ అంటే మీకు క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా, మీరు సెకండ్ ఇయర్లో చూసారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్ రూమ్లో కూర్చుంటూ ఉన్నారు. ఓకేనా? సో అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ క్లాస్ రూమ్ మారుతూ ఉండొచ్చు. ఏ కోర్స్ ఐడికి ఏ రూమ్ నెంబర్ ఉంటుంది, ఏ టైం, ఇది టైం నాన్న, ఏదో అక్కడ అప్లోడ్ అవటం ఏదో ప్రాబ్లం ఉంది, ఏ టైంలో మీట్ అవుతున్నారు. ఓకే నాన్న? ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమైంది నాన్న? ఈ డేటాబేస్లో ఏ టేబుల్స్ తీసుకున్నాను, ఆ టేబుల్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాను అనేది అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? ఈ పర్టికులర్ డేటాబేస్లో నేను 7 టేబుల్స్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ గురించి, ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే నాన్న, మీరు ఈ 7 టేబుల్స్ ఒక పేపర్ మీద రాసి నాకు మెయిల్ చేయండి. ఓకేనా? అంటే స్టూడెంట్స్ టేబుల్లో ఏం తీసుకుంటారు, ఈ ఫీల్డ్స్ కలెక్ట్ చేయాలి. స్టూడెంట్ ఐడి అంటే రోల్ నెంబర్ 1, 2, 3 లైక్ దట్, వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క లాగిన్ ఏదో ఒక రాసేయండి, ఏజ్ వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క సిజిపిఏ. ఫ్యాకల్టీ టేబుల్ తీసుకుని ఈ 3 ఫీల్డ్స్ మెయింటైన్ చేయండి. కోర్సెస్ ఫీల్డ్ తీసుకుని ఈ 3 ఫీల్డ్స్,
రూమ్స్ తీసుకుని ఈ 3 ఫీల్డ్స్, ఎన్రోల్డ్ తీసుకుని ఈ 3 ఫీల్డ్స్, టీచర్స్ తీసుకుని ఈ 2 ఫీల్డ్స్, మీట్స్ ఇన్ తీసుకుని ఈ 3 ఫీల్డ్స్. అర్థమైంది నాన్న మై పాయింట్ ఆఫ్ వ్యూ? మై డియర్ స్టూడెంట్స్, మీకు ఇచ్చిన వర్క్ ఏంటో అర్థమైందా? ఈ 7 టేబుల్స్ మీరు ఏదో ఒక డేటాతో ఫిల్ చేసి నాకు మెయిల్ చేయండి. ఓకేనా? మీరు తీసుకునే టేబుల్లో ఈ డేటా అంతా ఉండాలి నాన్న. అంటే హెడ్డింగ్, స్టూడెంట్ టేబుల్లో హెడ్డింగ్స్ ఏమేమి ఉండాలి? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ లాగిన్, ఏజ్, జీపీఏ, అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, స్టూడెంట్ టేబుల్ ఒకటి, ఫ్యాకల్టీ టేబుల్ ఒకటి. ఓకేనా? ఆ విధంగా ఈ పర్టికులర్ ఫీల్డ్స్ తోటి రఫ్గా మీరు రాసి నాకు మెయిల్ చేయండి. ఓకే, నౌ we will move to the questions. సో ఆల్రెడీ మన దగ్గర ఆ టేబుల్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయొచ్చు. హియర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఏ యూజర్ మైట్ ఆస్క్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ విత్ స్టూడెంట్ ఐడి? ఓకేనా? ఇవన్నీ ఏంటంటే క్వశ్చన్స్ మనం వీటిని క్వైరీస్ అంటారు. ఓకేనా? మనకి డిబిఎంఎస్లో క్వశ్చన్స్ని క్వైరీ అంటారు. దానికి రాసే ఆన్సర్ని కమెంట్స్ అని అనొచ్చు. లేకపోతే మీరు ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ప్రోగ్రామ్ అంటారు కదా, ఇక్కడేమో కమెంట్స్ అంటారు నాన్న. ఓకేనా? So these are the questions. Second question is, what is the average salary of professors who teach? How many students? మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయగలరా? అట్లీస్ట్ ప్లీజ్ రెస్పాండ్ ఎదర్ ఎస్ ఆర్ నో. నిన్న ఒక 10 మంది ఆన్సర్స్ నేను రిసీవ్ చేసుకున్నాను, కానీ అవన్నీ తప్పేదాను. నో ప్రాబ్లం, తప్పైనా కూడా ప్రాబ్లం ఏం లేదు. అట్లీస్ట్ యువర్ రెస్పాన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఎదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. అంటే మనం ఒక డేటాబేస్ కనుక కలెక్ట్ చేసుకుంటే, ఒక డేటాబేస్, ఒక టేబుల్స్ కనుక మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఈ ఫార్మాట్లో ఉంటాయి నాన్న. ఓకేనా? మే మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. మీరు అవన్నీ ఏమి రాసుకోవాల్సిన పని ఏం లేదు నాన్న. మీరు అవన్నీ రాసుకోవాల్సిన పని ఏం లేదు, జస్ట్ ఏంటంటే తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ని డెవలప్ చేయాలి. ఎలా డెవలప్ చేస్తాము? ఓకేనా? దట్ ఈస్ ద కాన్సెప్ట్ డిబిఎంఎస్ లాంగ్వేజెస్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టేబుల్స్, ఓకేనా, ఆల్రెడీ ఈ టేబుల్స్లో డేటా ఉంటుంది కదా, ఎలాంటి డేటా ఉంది అనేది దానికి ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసి 4 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నౌ హియర్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంకా క్వైరీస్ గురించి చెప్తున్నాను. అసలు క్వైరీ అంటే ఏంటి? సచ్ ఎ క్వశ్చన్ ఇన్వాల్వింగ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ఏ డిబిఎంఎస్ ఆర్ కాల్డ్ యాజ్ క్వైరీస్. ఓకేనా? సో ఇక్కడ క్వైరీస్ ఉన్నాయి కదా, క్వశ్చన్స్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ విత్ స్టూడెంట్ ఐడి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ని మన డిబిఎంఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వైరీస్ అంటారు. సచ్ క్వశ్చన్స్ ఇన్వాల్వింగ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ఏ డిబిఎంఎస్ ఆర్ కాల్డ్ క్వైరీ. A DBMS provides a specialized language, query language, in which queries can be posed. ఓకేనా? ఆ క్వైరీస్కి ఆన్సర్స్ ఎలా రాయాలి, ఓకేనా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలి అనే దానికి ఇక్కడ డిబిఎంఎస్ మనకి క్వైరీ లాంగ్వేజెస్ ప్రొవైడ్ చేస్తుంది. అవే డిబిఎంఎస్ లాంగ్వేజెస్ 4 టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్ అంటే అవేనా. ఓకే, ఏ వెరీ అట్రాక్టివ్ ఫీచర్ ఆఫ్ ద రిలేషనల్ మోడల్ ఈస్ దట్ ఇట్ సపోర్ట్స్ పవర్ఫుల్ క్వైరీ లాంగ్వేజ్. ఓకేనా? ఇక్కడ రిలేషనల్ మోడల్, రిలేషనల్ క్యాలిక్యులస్, రిలేషనల్ ఆల్జీబ్రా అనే వాటిని కూడా యూజ్ చేస్తాం కదా. వాటి యొక్క యూజ్ ఏంటి అనేది మనకి నెక్స్ట్ క్లాసెస్లో అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడే మీరు జస్ట్ ఆ విషయం తెలుసుకోండి, అంటే అది ఏంటి అనేది మనకి కమింగ్ సెషన్స్లో యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ దట్. ఓకేనా? ఏ వెరీ అట్రాక్టివ్ ఫీచర్, అది చాలా ఉపయోగపడుతుందంట మరి డిబిఎంఎస్కి. ఏంటిది అది? రిలేషనల్ మోడల్. ఎందుకంటే ఇది క్వైరీ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తూ ఉంటుందంట. అలాగే రిలేషనల్ క్యాలిక్యులస్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద యాక్చువల్లీ రిలేషనల్ క్యాలిక్యులస్ అంటే మనం మ్యాథమెటిక్స్లో చూస్తూ ఉంటాం నాన్న. అలాగే రిలేషనల్ ఆల్జీబ్రా కూడా. ఓకేనా? రిలేషనల్ మోడల్, రిలేషనల్ క్యాలిక్యులస్, రిలేషనల్ ఆల్జీబ్రా ఇవన్నీ కూడా మనకి క్వైరీస్ రాయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అంట. ఓకేనా? సో వాటన్నిటిని యూజ్ చేసి మనం ఇక్కడ ఎలా క్వైరీస్ రాయాలి, ఇక్కడ జస్ట్ మనం ఎలా రాయాలి అనేది తెలుసుకున్నాను. ఏ ఏ లాంగ్వేజెస్ ఉన్నాయో మాత్రమే ఈ పర్టికులర్ సెషన్లో నేర్చుకుంటాం. తర్వాత ఫ్యూచర్లో మనం ఆ క్వైరీస్కి ఎలాంటి ఆన్సర్స్ రాయాలి అనేది తెలుసుకుంటాము. ఏ డిబిఎంఎస్ టేక్స్ గ్రేట్ కేర్ టు ఎవాల్యుయేట్ క్వైరీస్ యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ డిబిఎంఎస్ అనేది ఎప్పటికప్పుడు కూడా
ఎఫెక్టివ్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఆ క్వరీస్ అన్నిటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎనీ డౌట్స్ అప్ టు నో నానా? These 3 slides are related to the queries. Now we will move to the DBMS languages. Up to now, any doubts? సో ఇక్కడ ఏంటంటే ఒక డేటాబేస్ తీసుకుని అందులో టేబుల్స్ తీసుకున్నాం కదా, దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ తీసుకున్నాము. సో ఆ క్వశ్చన్స్ని ఇక్కడ క్వైరీస్ అంటాము. ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనం ఇక్కడ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాము, వాటిని డిబిఎంఎస్ లాంగ్వేజెస్ అంటారు. ఆ క్వశ్చన్స్ రాసే టైంలో మనకి ఇక్కడ రిలేషనల్ మోడల్, రిలేషనల్ క్యాలిక్యులస్, రిలేషనల్ ఆల్జీబ్రా అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ ఎలా యూజ్ అవుతాయి అనేది మనం ఎప్పుడైతే క్వైరీస్ నేర్చుకుంటామో అప్పుడు డిస్కస్ చేద్దాం. ఎనీ డౌట్స్ అప్ టు నో మై డియర్ స్టూడెంట్స్? ప్లీజ్ ఆస్క్. సో నౌ వి విల్ గో టు ద అవర్ మెయిన్ ఎజెండా. ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసామంటే అసలు మనం ఈ డిబిఎంఎస్ లాంగ్వేజ్ ఎందుకు చేస్తున్నాము అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిబిఎంఎస్ లాంగ్వేజ్ అని యూజ్ అవుతాయి. సో మనకు అర్థమైంది, ఎప్పుడైనా మన దగ్గర డేటా టేబుల్స్ ఉంది, ఏమైనా క్వశ్చన్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కి కమాండ్స్ రాసి మనకి ఈ డిబిఎంఎస్ లాంగ్వేజ్ అవసరం అవుతాయి. సో నౌ వి విల్ స్టార్ట్ ద డిబిఎంఎస్ లాంగ్వేజెస్. ఓకే, సో దీస్ ఆర్ ద ఐడియాస్. కనబడుతుంది డయాగ్రామ్ మై డియర్ స్టూడెంట్స్? డయాగ్రామ్ లో స్పెల్లింగ్స్ అన్ని కనబడుతుంది. నేను మళ్ళీ ఇప్పుడు చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, so DBMS languages. A DBMS has appropriate languages to express database queries and updates. So ఈ DBMS language ఎందుకు రాస్తున్నాం నాన్న? టు ఎక్స్ప్రెస్ డేటాబేస్ క్వైరీస్. అంటే డేటాబేసెస్లో ఏమైనా క్వశ్చన్స్ వస్తే, మనం సెకండ్ స్లైడ్లో చూసాం కదా, ఒక 5 క్వశ్చన్స్ నిన్న క్లాస్లో కూడా మీరు రాసుకోమని చెప్పాను. ఓకేనా? ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్ప్రెస్ చేసే టైంలో మనకి ఈ డిబిఎంఎస్ లాంగ్వేజెస్ అనేది యూజ్ అవుతాయి. డేటాబేస్ లాంగ్వేజెస్ కెన్ బి యూజ్డ్. ఎందుకు యూజ్ అవుతాయి అంటే రీడ్, చదవటానికి, స్టోర్ చేసుకోవడం కోసం, ఏమన్నా డేటాని అప్డేట్ చేయడం కోసం, ఓకేనా, డేటాబేస్లో మనం అప్డేషన్స్ కోసం, ఆ టేబుల్స్ని క్రియేట్ చేయడం కోసం, అంటే ఆ పర్టికులర్ డేటాని స్టోర్ చేయడం కోసం. ఓకేనా? మనం ఏదో రఫ్గా రాసుకుంటే సరిపోదు కదా, ఆ డేటా అంతా కూడా డేటాబేస్లో స్టోర్ చేయాలి అంటే మనకి ఈ లాంగ్వేజెస్ హెల్ప్ అవుతాయి. ఓకేనా? ప్లీజ్ డ్రా దిస్ డయాగ్రామ్ నాన్న. Different types of DBMS languages. Here we have 4 different types of DBMS languages are there. First one is the data definition language. Second one is the data manipulation language. Third one is the data control language. Fourth one is the transaction control language. Okay, so actually in our syllabus we have only first 2 types nana. మీరు కనుక సిలబస్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి సిలబస్లో ఫస్ట్ 2 టైప్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే మిగతా 2 టైప్స్ గురించి కూడా తెలుసుకుందాం, నో ప్రాబ్లం. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ మాత్రమే మన సిలబస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం సింపుల్, ఎందుకంటే వీటిని యూజ్ చేసి మనం క్వైరీస్ రాయాలి. అది నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాము. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మనకి ఏమేమి ఉంటాయంటే క్రియేట్ చేయడం, ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక టేబుల్ని ఎలా డ్రాప్ చేయాలి, ఒక టేబుల్ని ఎలా ట్రంకేట్ చేయాలి, ఒక టేబుల్ని ఎలా రీనేమ్ చేయాలి. రీనేమ్ నాను, ఒకవేళ మనం ఏమైనా మిస్టేక్ చేసామనుకోండి దాన్ని రీనేమ్ చేసుకోవాలి కదా, దానికోసం. వీటన్నిటి మీనింగ్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాం మనం. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో ఏం చేస్తాము? సెలెక్ట్. నాన్న మీరు రాశారు కదా సెలెక్ట్. తెలుసా సెలెక్ట్ అనేది? మనం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం సెలెక్ట్తోనే స్టార్ట్ చేస్తాము. మై డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. సెలెక్ట్ తెలుసా లేదా? సెలెక్ట్ నేమ్, ఫ్రమ్, స్టూడెంట్, వేర్, స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. సో ఎవ్రీ ఆన్సర్ మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా ఇవ్వనివ్వన్నానా సెలెక్ట్తోనే స్టార్ట్ అవుతారు. ఎందుకంటే అకార్డింగ్ టు ద రూల్స్, అకార్డింగ్ టు ద SQL రూల్స్,
ఓకే, దట్ ఈస్ ద ఆర్డర్. ఫస్ట్ మనం సెలెక్ట్ రాయాలి, తర్వాత ఫ్రమ్ రాయాలి, తర్వాత వేర్ రాయాలి, ఇంకా 3 వస్తాయి. ఆ 3 ఏంటి అనేది ఇంకా మనం తెలుసుకోలేదు, తర్వాత తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఈ ఆర్డర్ మాత్రం గుర్తుంచుకోండి, సెలెక్ట్, ఫ్రమ్, వేర్. ఓకేనా. సో సెలెక్ట్ అదనేది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్కి సంబంధించింది. ఇన్సర్ట్, ఓకేనా, టేబుల్లోకి ఏమైనా డేటా ఇన్సర్ట్ చేయాలనుకోండి, అలాంటి టైంలో యూస్ చేస్తాము. డిలీట్, ఏమైనా ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయాలనుకుంటే యూస్ చేస్తాము. అప్డేట్, టేబుల్ని ఏమైనా అప్డేట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు కొంతమంది 2-1లో లేటరల్ ఎంట్రీస్ వచ్చారు కదా, ఆ టైంలో మరి మీ రోల్ లిస్ట్లోకి వాళ్ళని యాడ్ చేయాలి కదా, అంటే అప్డేషన్స్ చేయాలి కదా, దానికోసం యూస్ చేస్తాము. ఈ 4 కూడా మ్యానిపులేట్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ కంట్రోలింగ్ కోసం, డేటాని కంట్రోల్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తారు అంటే రివోక్ అండ్ గ్రాంట్. ఓకేనా, ఈ 2 కమాండ్స్ యూజ్ చేస్తారు, రివోక్ అండ్ గ్రాంట్. కమింగ్ టు ద ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్స్ కంట్రోల్ చేయడానికి. ఓకేనా, మనం ఇప్పుడు అందరం మెసేజ్ చేస్తుంటూ ఉన్నాము. ఓకేనా, అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సపోజ్ ట్రాన్సాక్షన్స్ అని మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటాము, మనీ ట్రాన్స్ఫర్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అంటున్నాం. అదే కాదు, మన ఇద్దరం మనం పబ్లిక్లో చాట్ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ, అది కూడా ట్రాన్సాక్షన్సే. సో వాటన్నిటికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం, ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడం కోసం, అంటే ఎక్కడ మిస్బిహేవ్ జరగకుండా కంట్రోలింగ్ చేయడం కోసం ఇక్కడ మనం రోల్ బ్యాక్, కమిట్ యూజ్ చేస్తాం. ఓకేనా, దీస్ ఆర్ ద డిఫరెంట్ DBMS లాంగ్వేజెస్. ఎనీ డౌట్స్? Data definition, data manipulation, data controlling, transaction control. Now we will discuss about one by one. First we will discuss about the data definition language. Okay, so what is the meaning of data definition language? When we are using the data definition language, in which situations we are using the data definition language? Now we will discuss about those things. Okay, DDL, సింపుల్గా DDL అంటాం నాన్న. DDL stands for data definition language. It is used to define database structure or pattern. Structure or pattern. సో డేటాబేస్ ఎలాంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలో ఏ లెవెల్ చెప్తుంది నాన్న? డేటా యాబ్స్ట్రాక్షన్లో మనకి 3 లెవెల్స్ ఉన్నాయి కదా. డేటాబేస్ అనేది ఏ స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి, ఏ ఫీల్డ్స్ మెయింటైన్ చేయాలి అనేది ఏ లెవెల్ చెప్తుంది? మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద పబ్లిక్ చాట్. ఆల్రెడీ మీకు 3 లెవెల్స్ తెలుసు. వెరీ నైస్ నా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిడిల్ లెవెల్ చెప్తుంది, కాన్సెప్చువల్ లెవెల్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద లాజికల్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. సో మరి ఆ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి ఏ ఫీల్డ్స్ మెయింటైన్ చేయాలో చెప్తున్నది కాన్సెప్చువల్ లెవెల్. సో మరి అది క్రియేట్ చేయాలి కదా, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ డేటాబేస్ స్ట్రక్చర్. ఏ ఫార్మాట్లో కావాలనేది క్రియేట్ చేయాలి కదా. సో చూడండి, ఫస్ట్ మనకి కమాండ్ DDLలో ఫస్ట్ ఏముంది, క్రియేటే కదా, అంటే క్రియేట్ చేయడానికి DDL యూజ్ చేస్తాము. ఓకేనా, సో ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం మనం ఎలా క్రియేట్ చేయాలి అంతా కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం అమ్మా, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ స్కీమా. ఓకేనా, లెవెల్స్ క్రియేట్ చేయడానికి, టేబుల్స్ క్రియేట్ చేయడానికి, ఇండెక్సెస్ క్రియేట్ చేయడానికి, కన్స్ట్రెయింట్స్ క్రియేట్ చేయడానికి. అంటే డేటాబేస్లో చూడండి నన్ను ఎందుకు యూజ్ అవుతుంది ఇది, ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే మీరు ఆటోమేటిక్గా మ్యాటర్ రాసేసుకోవచ్చు. DDL ఎందుకు యూజ్ అవుతుంది, క్రియేట్ చేయడానికి, ఆల్టర్ చేయడానికి, డ్రాప్ చేయడానికి, ట్రంకేట్ చేయడానికి, రీనేమ్ చేయడానికి. అదే చెప్తున్నాడు, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్. ఏమేమి క్రియేట్ చేయొచ్చు, అసలు డేటాబేస్లో మనకి ఏమేమి కావాలి, ఆ డేటాబేస్ నేమ్ కావాలి, అక్కడ టేబుల్స్ కావాలి, ఆ టేబుల్స్లో ఏ డేటా మెయింటైన్ చేయాలో కావాలి. సో వాటన్నిటిని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇట్ క్రియేట్ స్కీమా అంటే లెవెల్స్ నానా. ఓకేనా, టేబుల్స్ క్రియేట్ చేస్తుంది. ఇండెక్సెస్ అంటే సపోజ్ దాంట్లో మ్యాటర్ అనుకోండి సింపుల్గా. కన్స్ట్రెయింట్స్ అంటే ఎలా ఉండాలి. ఓకేనా, మీ రిజిస్టర్ నెంబర్ ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఫార్మాట్, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి. ఎందుకంటే మీ రిజిస్టర్ నెంబర్లో నంబర్స్ ఉన్నాయి,
స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకేనా, కన్స్ట్రైంట్స్ ఏంటి? Using the DDL statements, you can create the skeleton of the database. అదే చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా DDL అంటే క్రియేట్ చేయడం. ఓకేనా, ఇదేం క్రియేట్ చేస్తుందంట? స్ట్రక్చర్. స్కెలిటన్ అంటే స్ట్రక్చర్ నాన్న, డేటాబేస్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, టేబుల్ ఫార్మాట్లో ఉండాలా. మన డేటాబేస్లో అయితే మనం SQL యూస్ చేసి ఓన్లీ టేబుల్స్ మాత్రమే క్రియేట్ చేయగలం నాన్న. సో ఇంకా ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి అనుకోండి, ఫేస్బుక్ ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఇమేజెస్ ఫార్మాట్లో, గ్రాఫ్స్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. ఒక గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్లో తెలుసు కదా, అక్కడ డేటా అంతా కూడా గ్రాఫ్స్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ DDL ఎందుకు యూజ్ అవుతుందంట? క్రియేట్ ద స్కెలెటన్. ఓకేనా, స్ట్రక్చర్, డేటాబేస్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుందంట. DDL is used to store the information of metadata like the number of tables and schemas, their names, indexes, columns in each table, constraints. చూడండి మనం ఎన్ని పాయింట్స్ తీసుకున్నా అదే మ్యాటర్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. DDL ఎందుకు యూజ్ అవుతుందంట? ఓకేనా, DDL ఎందుకు యూజ్ అవుతుందంట? స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెటా డేటా. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఎన్ని టేబుల్స్ కావాలి, మనం ఈ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ తీసుకున్నాం నాన్న? ఇక్కడ చూడండి, ఈ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ తీసుకున్నాం? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద పబ్లిక్ చాట్. ఎన్ని టేబుల్స్ తీసుకున్నాం ఈ యూనివర్సిటీ డేటాబేస్లో? ఓకే, 7 టేబుల్స్. స్టూడెంట్ అనేది ఒక టేబుల్, ఫ్యాకల్టీ. ఓకేనా, అదే అదే చెప్తున్నాను. ఓకేనా, DDL is used to store the information of metadata like number of tables, ఎన్ని టేబుల్స్ కావాలి, అండ్ స్కీమాస్, ఏ లెవెల్లో సంబంధించిన టేబుల్స్ అవి, వాటి యొక్క నేమ్స్, టేబుల్ నేమ్స్, ఇండెక్సెస్, వాటికి హెడ్డింగ్స్ ఏమైనా ఉంటాయి, కాలమ్స్. ఓకేనా, టేబుల్స్ ఎంటీగా క్రియేట్ చేస్తే ఏమి యూజ్ లేదు కదా, ఆ పర్టికులర్ కాలంలో ఏమి వేయాలి, ఏమి కన్స్ట్రెయింట్స్ మెయింటైన్ చేయాలి అనేది మొత్తం కూడా DDL క్రియేట్ చేస్తుంది. DDL is used to define the external and conceptual schemas. DDL, data definition language. ఇది ఎక్కడెక్కడ రాయగలదు? ఇది ప్రోగ్రామర్స్ ఉంటారు కాబట్టి కాన్సెప్చువల్ లెవెల్లో మెయింటైన్ చేయగలదు. సో ఆ యూజర్ లెవెల్లో యూజర్స్ ఉంటారు కదా, యూజర్ లెవెల్లో యూజర్స్ ఉంటారు అంటే వాళ్ళు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కదా. సో దానికి రిలేటెడ్ క్వైరీస్ కూడా DDLఏ డెవలప్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ DDL. ఓకేనా, సో హియర్ సమ్ టాస్క్. డయాగ్రామ్లో 4 చూపించామమ్మా, ఇంకా చాలా ఉంటాయి. ఇది చూడండి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఏమేంటి? క్రియేట్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. కానీ ఇక్కడ 5 చూపించాను, ఆల్టర్ అనేది ఎక్స్ట్రాగా ఉంది. ఇంకా చాలా ఉంటాయి. మనం రెగ్యులర్గా యూస్ చేసేది, మనం ఈ పర్టికులర్ కోర్స్లో, ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో యూస్ చేసేది చెప్తున్నాను. క్రియేట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద డేటాబేస్. డేటాబేస్లో ఏమైనా క్రియేట్ చేయాలి అనుకున్న టైంలో క్రియేట్ యూజ్ అవుతుంది. ఆల్టర్, దాని యొక్క మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఆల్టర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద DBMS డేటాబేస్. ఓకేనా, అంటే ఇది ఏంటి, ఏ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది? మనం ఇక్కడ యూజ్ చేసేది టేబుల్ అమ్మా. సో ఆల్టర్ టేబుల్స్. సోషల్ నెట్వర్క్స్లో వాళ్ళు గ్రాఫ్స్, ఇమేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అది యూజ్ చేసుకోవచ్చు. ఆల్టర్ అంటే ఎందుకు యూజ్ చేస్తారంటే స్ట్రక్చర్ చెప్పడం కోసం. ఓకేనా, డ్రాప్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్. ఓకేనా, డ్రాప్ అంటే ఏంటంటే డిలీట్ చేయడం కోసం, ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయడం కోసం డ్రాప్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. ట్రంకేట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఆల్ ద రికార్డ్స్. టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా, టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ చేయడానికి ట్రంకేట్ యూజ్ చేస్తారు. డ్రాప్ అంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్. మై డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ అండ్ ట్రంకేట్? నానా, డ్రాప్ అంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయడానికి, ట్రంకేట్ అంటే టేబుల్ మొత్తాన్ని ఒకేసారి డిలీట్ చేయొచ్చు. ఓకేనా, రీనేమ్ అంటే ఆ టేబుల్ నేమ్ మార్చడం కోసం, వాటి కోసం నానా. ఓకేనా, this is the information about data definition language. If you have any doubts, please ask me, Nana. My dear students, if you have any doubts regarding the data definition language,
Please ask me. Nara, please respond. Any doubts? So this is the first type of DBMS language, first type of SQL command, also called as the types of SQL commands, data definition language. What is the second language, Nana? What is the second type of language? What is the second type of language? Please, manipulation language. Thank you, Nana. Okay, so now we will manipulate. ఫస్ట్ దంతా ఏంటి క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. క్రియేట్ చేయడం, స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం, పర్టికులర్ డేటాని డిలీట్ చేయడం, టోటల్ టేబుల్ని డిలీట్ చేయడం, రీనేమ్ చేయడం, అంటే ఇదంతా కూడా టేబుల్స్ డేటాబేస్ని టేబుల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది, టేబుల్స్ మీద పర్ఫామ్ చేయడానికి. అదే మనం మ్యానిపులేట్ చేయడం అంటే మ్యానిపులేషన్. ఓకే, డిఎంఎల్ స్టాండ్స్ ఫర్ సింపుల్గా డిఎంఎల్. డిఎంఎల్ అబ్రివేషన్ ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ డేటా ఇన్ ఏ డేటా డిబిఎంఎస్. యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెసింగ్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ మనకి ఏం కావాలి? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో 5 క్వశ్చన్ రాశారు. ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్? ఏమి యాక్సెస్ చేసుకోవాలి? స్టూడెంట్ నేమ్స్ యాక్సెస్ చేసుకోవాలి. ఎవరిది? పర్టికులర్ స్టూడెంట్ ఐడి ఉన్న వాళ్ళది. సో అందుకనే మనం సెలెక్ట్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఏదైనా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడం కోసం డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ ఏమో కంప్లీట్ గా టేబుల్స్. మనం ఏదైనా టేబుల్స్ మీద, టేబుల్స్ క్రియేట్ చేయడానికి, టేబుల్ డిలీట్ చేయడానికి, టేబుల్లో ఉన్న డేటాని చేయడానికి. అదే మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అయితే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఓకేనా? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఇవ్వాలి కదా. ఓకేనా? మనం సెలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంటే యాక్సెసింగ్ చేసుకోవడం కోసం. ఓకే, సో యాక్చువల్లీ ద డిడిఎల్, డిఎంఎల్ ఆర్ కలెక్టివ్లీ రిఫర్డ్ టు as the data sub languages. These are the DDL కూడా ఏ లాంగ్వేజెస్? DBMS languages when embedded within a host language. So here the host language means actually that is used for database application programming is the host language of DBMS. Okay, now here for that point of view we are using is R COBOL. Okay, the Microsoft మనం యూస్ చేస్తాం కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు నాన్న. సో ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ వర్క్ అవ్వడానికి వాళ్ళు యూస్ చేసింది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి డెవలప్ చేసుకున్నారు. ఓకేనా? సో ఇక్కడ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో ఏ ఫామ్ చేయొచ్చు అంటే, ఇక్కడ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకోవడం కోసం. అంటే దానికోసం మనం సెలెక్ట్ యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ సింటాక్స్ ఆఫ్ ద కమాండ్. ఓకేనా? మనం ఎలాంటి ఆన్సర్ రాయాలన్నా కూడా ఫస్ట్ సెలెక్ట్ రాసుకుంటా ఉన్నా. సో ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్ టు రిట్రీవ్ డేటా. మనకి కావాల్సిన డేటాని రిట్రీవ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇన్సర్ట్, ఇన్సర్ట్ అంటే ఏంటి? యాడ్ చేయడం. ఇట్ ఈస్ యూజ్ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్. ఒకవేళ టేబుల్లోకి ఏమైనా డేటాని ఇవ్వాలి అంటే ఇన్సర్ట్ యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ టు అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా విత్ ఇన్ ఏ టేబుల్. ఆల్రెడీ మనం ఫస్ట్ డేటా ఏంటి? రోల్ నెంబర్ 1 సాయి అని ఇచ్చాము. మనం సాయికి సిజిపిఏ 4.3 అని ఇచ్చాము. మళ్ళీ 1-2 రిజల్ట్స్ వచ్చాయి, 2-1 రిజల్ట్స్ వచ్చాయి. సాయి సిజిపిఏ 8.3 ఉంది. అంటే ఆల్రెడీ ఉన్న డేటాని తీసేసి కొత్తగా అప్డేట్ చేయడానికి అప్డేట్ అనే
ఓకేనా. డిలీట్, ఇట్ ఈస్ యూజ్ డిలీట్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్. ఆల్రెడీ మనకి ఇక్కడ కూడా ఉంది. దానికి యూజ్ అవుతుంది, ఇది కూడా దానికి యూజ్ అవుతుంది. ఓకేనా. ఎనీ డౌట్స్ నానా? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ data manipulation language, my dear students? ఓకే. ఈ కమాండ్ కూడా మళ్ళీ మనకి ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు మీరు వాటి యొక్క మీనింగ్స్ మాత్రమే గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, కంట్రోలింగ్ డేటా కంట్రోల్. ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్ టు రిట్రీవ్ స్టోర్డ్ ఆర్ సేవ్డ్ డేటా. మనం ఆ టేబుల్ మీద ఎలాంటి కంట్రోలింగ్ పర్ఫామ్ చేయాలి, డేటా కంట్రోలింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎగ్జిక్యూషన్ ప్లాన్స్, ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ ద రోల్ బ్యాక్. అన్ని కూడా అడ్వాన్స్డ్ రోల్ బ్యాక్, గ్రాంట్, రీవోక్, ఇవన్నీ కూడా డిబిఎంఎస్ కి కంటిన్యూషన్ గా మీకు యాక్చువల్లీ దీని యొక్క కంటిన్యూషన్ గా మీకు డేటా ఇంజనీరింగ్ అని 4.1 లో వస్తాము. ఈ సబ్జెక్ట్ అక్కడ డేటా కంట్రోలింగ్, ట్రాన్సాక్షన్ కంట్రోలింగ్ అంటే థర్డ్ది ఫోర్త్ది అక్కడ యూజ్ చేస్తారు. ఫస్ట్ది సెకండ్ది ఏమో మనం ఇప్పుడు డిబిఎంఎస్ లో యూజ్ చేస్తాము. థర్డ్ది ఫోర్త్ది మీరు డేటా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో యూజ్ చేస్తారు. ఓకేనా. హియర్ ఆర్ సమ్ టాస్క్. డిసిఎల్ లో ఏమేం చేయొచ్చు అంటే గ్రాంట్, రీవోక్. గ్రాంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్ టు గివ్ యూజర్ యాక్సెస్ ప్రివిలేజెస్ టు ఏ డేటాబేస్. ఓకే. అంటే యూజర్స్ యాక్సెస్ చేసుకోవడం కోసం, డేటాబేస్ యాక్సెస్ చేయాలి అంటే దానికి ఏదైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందనుకోండి, వాటిని యాక్సెస్ చేసుకోవడం కోసం డిసిఎల్. ఓకేనా. అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రైవసీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసిఎల్ కమాండ్స్ అనేవి కంట్రోలింగ్ చేస్తూ ఉంటుంది నాన్న. దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ గ్రాంట్. రివోక్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ బ్యాక్ పర్మిషన్స్ ఫ్రమ్ ద యూజర్. ఓకేనా. ఒకవేళ మనం ఆ యూజర్కి ఎవరన్నా మంచోడని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, ఓకేనా, ఇవ్వడానికి గ్రాంట్ యూజ్ అవుతుంది. అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అంటాం కదా, ఇవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసాము, పర్మిషన్ గ్రాంటెడ్ అంటే డేటాబేస్ ని ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసుకోరా అని ఇచ్చేసాం. కానీ వాడు ఏదైనా మిస్యూజ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ టైంలో మనం వాడి పర్మిషన్ ని క్యాన్సిల్ చేయాలి. అంటే దాని మీనింగ్ రీవోక్ నానా. ఓకేనా. పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. అయ్యా నువ్వు ఆ డేటాబేస్ ని మిస్యూజ్ చేస్తున్నావు, ఇక నీకు నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్యాన్సిల్ చేసేస్తున్నాము. ఓకేనా. పర్మిషన్స్ ఇవ్వడం కోసమేమో గ్రాంట్ యూజ్ చేస్తాము, క్యాన్సిల్ చేయడం కోసం రివోక్ యూజ్ చేస్తాం నాన్న. మై డియర్ స్టూడెంట్స్, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద డేటా కంట్రోల్ లాంగ్వేజ్? ఎనీ డౌట్స్? కంట్రోలింగ్ లో అర్థమైందే. అంటే ఎవరికన్నా పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే గ్రాంట్ అనే దాన్ని యూజ్ చేసి ఇవ్వచ్చు, వాళ్ళ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటే రివోక్ యూజ్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. My dear students, welcome back. A very Next, last type of DBMS programming languages. Last type of DBMS, transactions control. ఓకే. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తుంది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోలింగ్ లాంగ్వేజ్. నౌ ద లాస్ట్ లాంగ్వేజ్ ఇస్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే. సో దాంట్లోనే ఉంది నాన్న పేరులోనే ట్రాన్సాక్షన్ కంట్రోల్. ఓకేనా. ట్రాన్సాక్షన్స్ ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం ఫోన్పే, గూగుల్ పే లేకపోతే ఏదైనా ఆన్లైన్ బ్యాంకింగ్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాము. సో దానికి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి నాన్న. లిమిట్ ఉందా లేదా? ఫోన్పేకి రోజుకి 50,000 మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి, 1 lakh మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. తెలుసా మీకు నాన్న? ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తున్నారా? వాటి యొక్క ట్రాన్సాక్షన్ లిమిట్స్ తెలుసా తెలియదా? సో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఇంకెవరు యూజ్ చేయట్లేదా ఫోన్పే, గూగుల్ పే అవి? మై డియర్ స్టూడెంట్స్, ఓకే.
ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయడం కోసం మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనే కమాండ్స్ యూజ్ చేస్తాం కదా. సో TCL ఈజ్ యూజ్డ్ టు రన్ ద చేంజెస్ మేడ్ బై ద DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్. ఓకేనా. సో మనం డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏం చేయొచ్చు చూద్దాం ఒకసారి. DML యూజ్ చేసి ఏం చేయొచ్చు మనం, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రిట్రీవ్ చేసుకోవచ్చు, ఏమైనా డేటా ఇన్సర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు, అప్డేషన్స్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం నువ్వు 10 ప్రోగ్రామ్సే రాయాలి అలా ఒక డేలో. ఓకేనా. ఒక డేకి నువ్వు 10 ఆపరేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేయాలి. ఓకేనా. సో మరి 10 కంటే ఎక్కువ చేస్తే అంటే 11th ప్రోగ్రామ్ రాస్తే యాక్సెప్ట్ అవ్వాలా వద్దాం? అక్కడ కండిషన్ ఏంటి, మ్యాక్సిమం 10 ప్రోగ్రామ్స్కే లిమిట్ ఇచ్చారు. మరి 11th ప్రోగ్రామ్ వర్క్ అవుతుందా లేదా నాన్న మై డియర్ స్టూడెంట్స్? 11th ప్రోగ్రామ్ వర్క్ అవుతుందా లేదా? మ్యాక్సిమం ఫోన్పే యూస్ చేసి 50,000 మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలము. 51,000 ట్రాన్స్ఫర్ చేయగలము, 52,000 ట్రాన్స్ఫర్ చేయగలము, 53,000 ట్రాన్స్ఫర్ చేయగలము? నో, బికాస్ హియర్ ద ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కంట్రోలింగ్ దోస్ థింగ్స్ మ్యాక్సిమం లిమిట్ వరకే యాక్సెప్ట్ చేస్తుంది. It is used to run the changes made by the DBML statement. TCL can be grouped into a లాజికల్ ట్రాన్సాక్షన్. ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు లాజికల్ లెవెల్లో ఫిజికల్ అంటే డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో ఏంటంటే ఇది డేటాబేస్ అంటే ఫిజికల్ లెవెల్లో ఉంటుంది, ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది, మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దానికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే కమిట్ కమాండ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సేవ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకేనా. ఏ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ మనకి హిస్టరీలో సేవ్ అవుతూ ఉంటుంది కదా. ఫోన్పేలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, ఎవరైనా మనకి మనీ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, హిస్టరీలో చూసుకుంటూ ఉండొచ్చు. అలా సేవ్ అవ్వడం కోసం కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. రోల్ బ్యాక్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీస్టోర్ ద డేటాబేస్ టు ఒరిజినల్ సిన్స్ ద లాస్ట్ కమిట్. ఓకేనా. ఒకవేళ కావాలి అనుకుంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రీస్టోర్ చేసుకోవచ్చు నాన్న, డేటాబేస్ని రీస్టోర్ చేసుకోవచ్చు ఒరిజినల్గా. ఓకేనా. సో సిన్స్ ద లాస్ట్ కమిట్, ఎప్పటి వరకు, దానికి లాస్ట్ పర్మిషన్స్ ఇచ్చే వరకు. అంటే డేకి 10 ట్రాన్సాక్షన్స్ ఉంది అనుకోండి, 10 ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్రతి ఒక్క దాన్ని కొత్తగా రోజుకి 50,000 లిమిట్ ఉంది నాన్న. ఒక మనిషికి 10,000 పంపించవచ్చు, ఇంకొక మనిషికి 5,000 పంపించవచ్చు. ఎప్పటి వరకు, ఆ రోజులో 50,000 ట్రాన్స్ఫర్ చేసే వరకు మాత్రమే. ఓకేనా. అంతకు మించి ట్రాన్స్ఫర్ చేసుకోకూడదు. రోల్ బ్యాక్ ఈజ్ యూజ్డ్ టు రీస్టోర్ ద డేటాబేస్ ఒరిజినల్. ఓకేనా. సో సిన్స్ ద లాస్ట్ కమిట్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఈ 2 కమెంట్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ DBMS languages. My dear students, if you have any doubts, please ask me. నా DBMS languages గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. My dear students, once again tell DDL. Okay, thank you. DDL నానా, DDL మొత్తం కూడా టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా. DDLకి DMLకి డిఫరెన్స్ ఏంటంటే నాన్న, DDL నేను ఎలా క్రియేట్ చేయాలి అంటే నీ డేటా ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే మొత్తం కూడా టేబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టేబుల్ ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా, నేనేం చెప్పాను. సో ఈ 7 టేబుల్స్ తీసుకుని మీరే ఓన్గా టేబుల్స్ రాయమని చెప్తున్నాను. ఆ టేబుల్స్ అన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ అవ్వాలనుకోండి, మనకి DDL యూజ్ అవుతుంది. ఓకేనా. టేబుల్స్ కొత్తగా క్రియేట్ చేయాలి, ఇప్పుడు మీరు కొత్తగా రాయాలి అంటే. ఓకేనా. సో ఆల్టర్ అంటే ఇప్పుడు మీరు టేబుల్స్ ఎలా రాస్తారు, ఒక 4-5 కాలమ్స్ లాగా క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా. టేబుల్ స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ తెలుసు, ఆ స్ట్రక్చర్ తెలుసు కాబట్టి ఆ స్ట్రక్చర్ యూస్ చేసి మీరు టేబుల్స్ క్రియేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఎవరిదన్నా డేటా అవసరం లేదనుకున్నారనుకోండి, ఫస్ట్ ఒక 5 మెంబర్స్ డేటాని
రాశారు దాంట్లోకి. ఓకేనా, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ప్లీజ్ వెయిట్. ఓకేనా, ఎవరిదైనా డేటా అవసరం లేదు అనుకున్నారనుకోండి, వాళ్ళది రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, ఒకేసారి డేటా మొత్తాన్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఏదైనా మీరు మిస్టేక్ రాస్తే రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఐ విల్ షేర్ మై డాక్యుమెంట్. ప్లీజ్ వెయిట్. సో నేను ఇక్కడ ఒక నన్ను ఆర్ యూ ఏబుల్ టు సీ మై షేరింగ్? నన్ను ఇక్కడ ఒక ప్రెజెంటేషన్, ఎంటీ ప్రెజెంటేషన్ షేర్ చేశాను, కనబడుతుందా? ఓకే, సో మనం ఏమేం చేయొచ్చు, డిడిఎల్లో ఏం చేయొచ్చు నాన్న, టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ ప్రెజెంటేషన్లో టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. చూడండి, మనకి ఎన్ని రోస్ కావాలనుకుంటే అన్ని రోస్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మనకి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చెప్పాడు, క్రియేట్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓకేనా, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద డేటాబేస్. ఓకేనా, ఇక్కడ టేబుల్ క్రియేట్ చేశాను. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆల్టర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్. ఓకేనా, ఆల్టర్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం మెయింటైన్ చేస్తున్నాను నేను, ఇక్కడ ఒక 5 కాలమ్స్ తీసుకున్నాను, 4 రోస్ తీసుకున్నాను. ఆల్రెడీ నాకు టేబుల్ స్ట్రక్చర్ తెలుసు. ఓకేనా, టేబుల్ అంటే ఏంటి, రో బై రో, కాలం బై కాలం ఉంటుందని తెలుసు కాబట్టి అలా తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ కమాండ్ ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలీట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద డేటాబేస్. ఒకవేళ మనకి కావాలి అనుకుంటే టేబుల్లో డేటా యాడ్ చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్, ఓకేనా, నేము, నెక్స్ట్ ఏజ్, జెండర్, సో జెండర్ తర్వాత సిజిపిఏ నాన్న, రోల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్లో రోల్ నెంబర్ 1, నేమ్ సమ్ ఎక్స్, ఏజ్ సమ్ 20, జెండర్ మేల్, సిజిపిఏ 5.3. ఓకేనా, టేబుల్లోకి డేటా తీసుకున్నాను. ఫస్ట్ ఏంటి కమాండ్, క్రియేట్ చేసుకోమన్నాడు, ఆల్టర్ చేసుకోమన్నాడు, స్ట్రక్చర్ తీసుకున్నాను. డ్రాప్ నాన్న, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలీట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద డేటాబేస్. ఓకేనా, ఏమైనా డిలీట్ చేయాలనుకోండి, ఇప్పుడు నాకేంటి ఇక్కడ నేను ఏజ్ 20 అనే దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా, అంటే ఏజ్ చెప్పడానికి ఇష్టపడలేదు కాబట్టి డిలీట్ చేసుకోమనుకున్నాడు, చేసుకున్నాను. ఓకేనా, డిలీట్ మీనింగ్ అది. నెక్స్ట్ ఏంటి, ట్రంకేట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. అన్ని రికార్డ్స్ కూడా డిలీట్ చేసేయమంటున్నాడు. సో ఇక్కడ ఏంటి, డేటా అన్ని రికార్డ్స్ కూడా మనం ఏదైతే డేటా ఇచ్చేసామో అన్నీ డిలీట్ చేసుకోమంటున్నాడు, చేసేసుకున్నాను. నెక్స్ట్ ఒకవేళ ఏమైనా రీనేమ్ చేయాలి అనుకుంటే రీనేమ్ నానా, మిస్టేక్ ఉందా, జెండర్ స్పెల్లింగ్ ఏంటి, GNDRE, కానీ నేనేం GNDRE అని టైప్ చేశాను, కానీ అది తప్పు కదా, యాక్చువల్లీ GNDER జెండర్ అంటే. ఓకేనా, సో అలా రీనేమ్ చేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది. ఆర్ యూ అండర్స్టాండ్ నానా, మై డియర్ స్టూడెంట్? సాయి, ఆర్ యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో డేటాని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది, స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది, డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది, ట్రంకేట్ చేయడానికి యూజ్ అవుతుంది, రీనేమ్ చేయడానికి యూజ్ అవుతుంది. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేది. మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం,